పవిత్ర పుణ్యక్షేత్రం బాసరలో అపచారం జరిగింది. ఆలయ నిబంధనలు శాస్త్రాలకు విరుద్ధంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తరలించిన అర్చకుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆలయ నిబంధనలను పరిరక్షించాల్సిన అర్చకులే కట్టుబాట్లను కాలరాల్చిన వైనంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బాసర నుంచి నల్గొండ జిల్లా దేవరకొండకు తరలించిన ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్, ఋత్వికులు ప్రణవ్ శర్మల నిర్వాకం అందరినీ కలిచివేసింది. నల్గొండ జిల్లా దేవరకొండలోని 2 ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తమ ప్రచారం కోసం అక్షరాభ్యాసం ఘట్టానికి తెరలేపాయి. బాసర నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులను ఆకట్టుకోవాలని చూశారు. ఈ పథకంలో భాగంగా బాసర ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ను సంప్రదించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దేవరకొండకు తీసుకొచ్చి అక్షరాభ్యాసం నిర్వహిస్తే భారీ ఎత్తున ముడుపులు ఇస్తామన్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం నాడు దేవరకొండలో బాసర అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, అక్షరాభ్యాసం చేశారు. తమ ఘనకార్యంపై సదరు స్కూల్ యాజమాన్యాలు స్థానికంగా గొప్పలు చెప్పుకున్నాయి. బాసర పూజారులతో అక్షరాభ్యాసం చేయిస్తున్నాం, మా బడిలో చేర్పిస్తే మీ పిల్లలకు మస్తు చదువు వస్తుందని ఊదరగొట్టారు. ఇంకేం, ఆలయ సెటప్ వేసి అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పవిత్ర పుణ్యక్షేత్రం బాసరలో అపచారం జరిగింది. ఆలయ నిబంధనలు శాస్త్రాలకు విరుద్ధంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తరలించిన అర్చకుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆలయ నిబంధనలను పరిరక్షించాల్సిన అర్చకులే కట్టుబాట్లను కాలరాల్చిన వైనంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బాసర నుంచి నల్గొండ జిల్లా దేవరకొండకు తరలించిన ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్, ఋత్వికులు ప్రణవ్ శర్మల నిర్వాకం అందరినీ కలిచివేసింది. నల్గొండ జిల్లా దేవరకొండలోని 2 ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తమ ప్రచారం కోసం అక్షరాభ్యాసం ఘట్టానికి తెరలేపాయి. బాసర నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులను ఆకట్టుకోవాలని చూశారు. ఈ పథకంలో భాగంగా బాసర ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ను సంప్రదించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దేవరకొండకు తీసుకొచ్చి అక్షరాభ్యాసం నిర్వహిస్తే భారీ ఎత్తున ముడుపులు ఇస్తామన్నారు. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి బాసర ఆలయ ప్రధాన అర్చకులు సంజయ్ కుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. సంజయ్ గారు, చెప్పండి, ఇట్లా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి మరో ఊరికి తరలించడం సబబేనా? అలాంటిది ఏం చేయలేదండి. ఉత్సవ విగ్రహం తీసుకెళ్ళలేదు. అక్కడ అమ్మవారి వాళ్ళ దగ్గర ఉన్నట్టు అమ్మవారిని పూజ చేయడం జరిగింది. మేము బాసర నుండి ఎలాంటి విగ్రహాన్ని తీసుకెళ్ళలేదండి. దీనికి సంబంధించి నోటీసులు ఏమైనా వచ్చాయా మీకు? ఇచ్చారండి, తీసుకెళ్లారని ఇచ్చాను. అందులో వాస్తవం లేదు. అది జబ్బులో రికార్డు ఉంటుంది కదండి, ఉత్సవ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అవి. ఆ రికార్డు ప్రకారంగా అవి అలానే ఉన్నాయంటే తీసుకెళ్తే అది బహిరంగంగా తీసుకెళ్లే విగ్రహం ఉండదు, చాలా పెద్దగా ఉంటాయి విగ్రహాలు. అది దాచిపెట్టి తీసుకోవడానికి వీల్లేదండి. అంటే నిజంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తరలించకపోతే మీకు నోటీసులు ఎందుకు పంపిస్తారు? అది వాళ్ళు అంటే ఊరికే అంటే దాన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇచ్చారండి. అంటే మొత్తం ఎన్ని విగ్రహాలు ఉంటాయి అమ్మవారి విగ్రహాలు చెప్పండి? రికార్డు ప్రకారం రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుందండి, ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. మీరు దేవరకొండలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. మరి అక్కడికి తీసుకెళ్లిన విగ్రహం ఏంటి? విగ్రహం వాళ్ళదండి. సరస్వతి విగ్రహం ఎవరి దగ్గర ఉండొచ్చు, వాళ్ళ ఊళ్ళో సరస్వతి విగ్రహం వాళ్ళు ఉంది, దానికి పూజ చేయమని చెప్పారు. సరే చేస్తామని చెప్పారు. అంటే కేవలం మీరు వెళ్ళి పూజ చేసినంత మాత్రాన ఇంత పెద్ద ఆరోపణ మీ మీద చేయాల్సిన అవసరం లేదు కదా? నా మీద కొందరు పడక అలా చేస్తున్నారండి. మీరు వేరే ప్రదేశానికి వెళ్ళి పూజలు చేస్తే అది మీ వ్యక్తిగతమైన విషయం. మీరు ఏ విధమైన తప్పు చేయకపోతే మీకు నోటీసులు ఎందుకు పంపిస్తారు? ఎందుకు ఇంత ఇష్యూని హైలైట్ చేస్తారు చెప్పండి? అది వాళ్ళకి తెలవాలండి. నేను ఆల్రెడీ మౌఖికంగా ఈవో గారికి చెప్పి ఆ రోజులో సెలవు తీసుకొని అనుమతితోనే వెళ్ళానండి. నేను ఇట్లా సరస్వతి పూజ చేయడానికి వెళ్తున్నాను, అక్కడ ఆహ్వానం ఉంది. ఈరోజు తల్లిదండ్రుల పాద పూజ కూడా చేయించాం అక్కడ.
సమాజంలో తల్లిదండ్రుల పట్ల ఎలా ఉందో మీకు తెలుసు. కాబట్టి దాన్ని ఇంకా సమాజంలో అందరికి తెలియాలి, తల్లిదండ్రులను గౌరవించాలి అన్న కాన్సెప్ట్ తో వెళ్ళి అక్కడ పూజ చేయడం జరిగిందండి. అయితే దేవరకొండలో మీరు దిగిన ఫోటోగ్రాఫ్స్ లో మీతో ఉన్న విగ్రహం అమ్మవారి ఉత్సవ విగ్రహం కాదంటారా? ఉత్సవ విగ్రహం అంటే బాసరది కాదండి, బాసరది కాదు. ఉత్సవ విగ్రహం ఎక్కడైనా ఉండొచ్చండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. అది బాసరది అనడానికి ఏంటి? వాళ్ళు అంటున్నారు బాసరది అని. బాసరది అనడానికి ఏంటి, ఏముంది? ఉత్సవ విగ్రహం ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారు, పూజ చేస్తారు, దానికి తప్పేముంది? బాసర పుణ్యక్షేత్రంలో ప్రధాన అర్చకులుగా ఉండి మీరు బయట మరో ప్రదేశంలో పూజలు చేయడానికి వెళ్ళొచ్చా? నేను లీవ్ పెట్టి వెళ్ళానండి. దేవాలయం ఇట్లా సరస్వతి పూజ చేయడంలో తప్పైతే నేను అనుకోవట్లేదు. సరస్వతి పూజ చేయడంలో మేము సరస్వతి పూజ చేయడానికి వెళ్ళాం కదమ్మా. అయితే సంజీవ్ గారు, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు మీరు వస్తున్నారు, మీ ద్వారా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి అక్షరాభ్యాసం చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని ప్రధానంగా చూపించి వాళ్ళు అడ్మిషన్స్ కోరడం జరిగింది, తల్లిదండ్రులను ప్రలోభపరిచే ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి దీనికి బాసర పుణ్యక్షేత్రానికి సంబంధం ఉంది కదా, మీరు ఎలా చేస్తారు ఈ పని? అలా వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నా తెలియదమ్మా. సరస్వతి పూజ చేయమన్నారు. సరే, మేము సరస్వతి పూజ నిత్యం చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా సరస్వతి పూజ యొక్క క్షేత్ర మహత్యం తెలవాలని అక్కడికి వెళ్ళడం జరిగింది. అమ్మవారి దగ్గర ఈ బాసరకు వస్తే మీకు ఇలాంటి లాభాలు జరుగుతాయి. అక్కడ చాలా మంచి ప్రదేశము, ఇక్కడ రావాలి మీరు అందరూ. మీ స్కూల్, ప్రతి స్కూల్ కూడా బాసర్లు వన్స్ ఒక సంవత్సరానికి ఒకసారైనా మీ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ నిద్ర చేయించాలి, మంచి విద్యా బుద్ధులు కలుగుతాయని చెప్పాము. వాళ్ళు ఏం ప్రచారం చేస్తారో మాకు తెలియదండి. అంటే మీరు వెళ్ళే ప్రోగ్రామ్కి మీరు మీ గురించి ఏం ప్రచారం చేస్తున్నారో కనీసం ఆలోచించకుండా మీరు వెళ్ళారనుకోవాలా? నిజమే అనుకోవాలా ఇదంతా? లేదండి, సరస్వతి పూజ అనగానే అమ్మవారి పూజ చేయాలని ఆకాంక్షతో వెళ్ళాం కాబట్టి ఇలాంటి అపోహలు వస్తాయని అనుకోలేదండి. అంటే వెనక ముందు ఏం ఆలోచించకుండా వెళ్ళారా? మరి వెనక ముందుగానే సరస్వతి పూజ అంటే ఏముంటుందంటే పూజ చేయడము అర్చకుల ధర్మము కాబట్టి దాని ద్వారానే వెళ్ళడం జరిగింది. మేము ఇట్లా అంటే సరస్వతి పూజ చేయడం ఎక్కడైనా ఏ పూజకు పిలిచినా చేయాల్సిందే కదమ్మా. అక్కడికి వెళ్ళి పూజ చేసినందుకు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు మీకు భారీ మొత్తంలో పారితోషికం అందిందని అంటున్నారు. మీరు వాళ్ళని సంప్రదించండి. ఎంత మొత్తం ఓన్లీ సేవా కార్యక్రమం కోసం వెళ్ళాము, డబ్బులు ఎలాంటి ఆశించలేదు. ఏదైనా ఉంటే మాకు డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే మా దగ్గర చర్యలు తీసుకొచ్చండి. రైట్ సంజీవ్ కుమార్ గారు.